నిందితుడు బండి భగీరథ తండ్రి మంత్రి పదవి ఊడబోతోందా అంటే అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి పదవి దాదాపుగా ఓడినట్టేనట. ఇందులో ఊహించని ట్విస్ట్ ఏంటంటే, ఒకవైపు నిందితుడి మంత్రి పదవిని ఊడగొట్టేందుకు ఢిల్లీలో చక్రం తిరుగుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భగీరథను కాపాడేందుకు తెర వెనుక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారనే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మొత్తం ఇష్యూలో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో అసలు ఏముందనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఇప్పుడు ఈ పేరు ఎందుకు అనుకుంటున్నారు కదా, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇటీవలే తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సాధారణంగా గవర్నర్లు ఢిల్లీ వెళ్తే ఏం జరుగుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఎలా నడుస్తోంది అనే దానిపై ఒక రొటీన్ రిపోర్ట్ ఇస్తారు. కానీ ఈసారి కథ వేరేలా ఉంది. గవర్నర్ ఈసారి వెళ్ళింది కేవలం రొటీన్ రిపోర్ట్ ఇవ్వడానికి కాదు, బండి భగీరథ్ తండ్రి రాజకీయ జీవితానికి చరమగీతం పాడే ఒక పదనైన పొలిటికల్ వెపన్ను మోసుకెళ్లారట. ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ కేంద్ర హోంమంత్రి సాక్షాత్తు భారత రాజకీయ చాణక్యుడు అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో సమర్పించిన నివేదిక ఇప్పుడు ఢిల్లీతో పాటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కార్చిచ్చు రగిలిస్తోంది. ఎందుకంటే ఆ నివేదికలో సాధారణ విషయాలు లేవు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని, ఎఫ్ఐఆర్ కాపీలను స్పెషల్ గా మెన్షన్ చేశారని తెలుస్తోంది. ఇది రొటీన్ రిపోర్ట్ కాదు, బండి భగీరథ్ తండ్రి మంత్రి పదవిని ఊడగొట్టేందుకు సిద్ధం చేసిన పక్కా స్క్రిప్ట్ అని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అసలు కేంద్ర మంత్రి కొడుకు భగీరథ్ పై నమోదైన సెక్షన్లు ఏంటి? పోలీసులు అంత అర్జెంటుగా అర్ధరాత్రి పూట అరెస్టు చేసి రిమాండ్కు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందులో అత్యంత కఠినమైన, అత్యంత కీలకమైన చట్టం ఉంది. అదే పోక్సో యాక్ట్. మైనర్లపై వేధింపులకు సంబంధించి ఈ చట్టం కింద కేసు నమోదు కావడం, వెంటనే భగీరథ్ను అరెస్టు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఒక కేంద్ర మంత్రి కొడుకుపై ఇలాంటి సీరియస్ కేసు నమోదు కావడం అంటే అది దేశవ్యాప్తంగా బీజేపీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది. జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని ఢిల్లీ పెద్దలు నిప్పులు చెరుగుతున్నారు. ఓవైపు భగీరథ్ తండ్రి పదవి ఓడిపోయేందుకు కౌంట్ డౌన్ కొనసాగుతుంటే, ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఒకవైపు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఎంటర్ అయ్యారనే వార్త పొలిటికల్ స్క్రీన్ను షేక్ చేస్తోంది. అవును, రేవంత్ రెడ్డి ఇప్పుడు బండి భగీరథను కాపాడేందుకు తెర వెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఎందుకు? బండి భగీరథ్ తండ్రి కాంగ్రెస్ శత్రువు కదా, మరి ఆయన కొడుకుని రేవంత్ ఎందుకు కాపాడాలని అనుకుంటున్నారు? ఇక్కడే ఉంది అసలైన రాజకీయ చదరంగం. తెలంగాణలో రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఒకవేళ భగీరథ్ జైలు పాలై బండి సంజయ్ పదవి ఓడిపోతే అది తెలంగాణలో వేరే వర్గానికో ప్లస్ అవుతుంది తప్ప కాంగ్రెస్ కు లాభం లేదు. పైగా బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉంటేనే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో రక్షణ కవచంగా ఉంటారు. అందుకే కేసు తీవ్రతను తగ్గించడానికి, భగీరథ్కు బెయిల్ వచ్చేలా చేయడానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసు శాఖలోని కొందరు ఉన్నతాధికారులకు ఇంటర్నల్ ఆదేశాలు ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునైనా సరే బండి భగీరథను కాపాడి తద్వారా ఆ కేంద్ర మంత్రి కృతజ్ఞతను పొందాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న, బండి భగీరథ్ తండ్రి మంత్రి పదవి ఊడడం ఖాయమా? మోదీ క్యాబినెట్ లో క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది. గతంలో ఎంతో మంది మంత్రులు చిన్న చిన్న ఆరోపణలు రాగానే రాజీనామాలు చేసిన చరిత్ర ఉంది. మరి ఇప్పుడు సొంత కొడుకుపైనే పోక్సో చట్టం లాంటి అత్యంత ఘోరమైన కేసు నమోదైనప్పుడు సదరు కేంద్ర మంత్రి ఏ మొహం పెట్టుకుని మంత్రి పదవిలో కొనసాగుతారు? ఒకవేళ కేంద్ర నిఘా వర్గాల రిపోర్టులో భగీరథ్ తప్పు ఉన్నట్టు తేలితే నైతిక బాధ్యత వహిస్తూ భగీరథ్ తండ్రి తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని మోదీ, షా ఖరాఖండిగా చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ బండి భగీరథ్ తండ్రి రాజీనామా చేయకపోతే కేంద్రమై ఆయన్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పదవి పోవడం అనేది ఇప్పుడు కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయమే తప్ప పోవడం మాత్రం ఖాయమని ఢిల్లీ పండితులు జోస్యం చెప్తున్నారు. కేంద్రం ఈ కేసులో గనక జోక్యం చేసుకుని రాష్ట్ర పోలీసులు కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తే సిబిఐ రంగంలోకి దిగడం ఖాయం. ఒకవేళ సిబిఐ గనక ఎంటర్ అయితే రేవంత్ రెడ్డి సర్కారుకు కూడా అతిపెద్ద ఇరకాటంగా మారుతుంది. గవర్నర్ ఇచ్చిన పదునైన రిపోర్ట్, అమిత్ షా తీస్తున్న ఆరా, ఇవన్నీ చూస్తుంటే బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి పదవికి గండం 100% పొంచి ఉంది.
రాజకీయాలు ఎలాగైనా పోవచ్చు, కుర్చీలాటలు ఎన్నైనా సాగొచ్చు. కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం, ఒక మైనర్ బాలిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ చిన్నారి కళ్ళల్లో ఉన్న భయం, ఆ కుటుంబం అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. న్యాయం కోసం ఆ కుటుంబం వేడుకుంటోంది. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు తప్పు చేసినవాడు ఎంతటి పెద్ద తోపైనా సరే శిక్ష పడాల్సిందే. ఇప్పుడు తెలంగాణ సమాజమే కాదు, యావత్ దేశం ఇదే కోరుతోంది. మరి కేంద్రం తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది? బండి భగీరథ కేసు ఆధారంగా ఆయన తండ్రి మంత్రి పదవి ఊడబోతోందా, లేక రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి భగీరథ క్లీన్ చీట్తో బయటకు వస్తారా? ఈ వివాదం ఇక్కడితోనే మనుగుతుందా, లేక ఢిల్లీ స్థాయిలో పెద్ద పేలుడుకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.